వీడియో వీడియో ఆఖరిలో ఏంటంటే నేను కంపల్సరీ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ప్రభుత్వాన్ని నుంచి అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తా. ఈ వీడియోని మీకు ఉపయోగపడకపోయినా చాలా మందికి ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకుని చాలా మంచి ప్రోడక్ట్ చెప్పబోతున్నా, ఎట్లా చేసుకోవాలి అంటే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నా. కాబట్టి వాట్సాప్లో మీరు స్టేటస్గా పెట్టండి, లేదంటే మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్ గ్రూప్స్లో, స్కూల్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు కాకపోయినా ఏదో ఒక కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీకు తెలియకుండా ఒక చిన్న షేర్తో నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి అసలు మిస్ అవ్వద్దు. పర్యావరణాన్ని మనిషి తన మనుగడ మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకంగా కలుషితం చేస్తూనే ఉన్నాడు. అందులో ఫస్ట్ది ప్లాస్టిక్ బ్యాగ్స్ భూమిలో కలవకుండా ఉండి పర్యావరణానికి ఇది హాని చేస్తూ ఉంటుంది. ప్లాస్టిక్ కవర్స్ అనేవి మన జీవితంలో ఒక భాగంగా ఉండిపోయాయి. 1,20,000 టన్స్ ప్లాస్టిక్ని వాడుతూ ఉంటారు మన దేశంలో. ఇట్లా వాడుతూ ఉండటం వల్లే ప్రకృతి యొక్క వైపరీత్య పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్నటువంటి సింగిల్ యూజేజ్ ప్లాస్టిక్ని అమలు చేస్తున్నా కూడా ప్రజలు ప్లాస్టిక్ బ్యాగ్స్ యొక్క వాడకాన్ని పక్కకు తొలగించలేకపోతున్నారు. చాలామంది ఏంటంటే ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ వచ్చింది, బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్. వీటి వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. వాడి పారేసిన తర్వాత 140 రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. సో వీటికి బాగా డిమాండ్ పెరుగుతుంది. సో వీటిలో వాడేటువంటి మంచి మంచి ప్రొడక్ట్స్ అవి వాడడం వల్ల దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇందులో ఉండేటువంటి ప్రొడక్ట్స్, ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ రకమైనటువంటి ఇది కార్న్ షుగర్, పొటాటో లేదా షుగర్ కేన్ నుంచి తయారవుతాయి. కాబట్టి యూస్ చేసి పారేసినా కూడా పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. సో త్వరలో బ్యాన్ చేయబోతున్నారు ప్లాస్టిక్ బ్యాగ్స్. కాబట్టి త్వరగా స్టార్ట్ చేసుకుంటే మీకు మంచి బిజినెస్ అవుతుంది. మార్కెట్లో ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. చాలా చోట్లకి మీరు చాలా ఈజీగా క్యారీ చేసుకునేలాగా ఉంటాయి ఇవి. ఇంచుమించు మనం డైలీ యూస్ చేసేటువంటి ప్రతి వస్తువుని క్యారీ చేయడానికి మనం ఈ బ్యాగ్ని వాడటం మొదలు పెట్టచ్చు. గవర్నమెంట్ కూడా చాలా పెద్ద పెద్ద సబ్సిడీలు ఇస్తుంది ఇవి కనుక మీరు తయారు చేస్తే. గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బ్యాన్ చేసిన తర్వాత దీనికి సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫుడ్ని మనం ఇట్లా ప్యాక్ చేయడానికి కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అన్ని ఎడిబుల్ ఐటమ్స్ అన్నిటికీ కూడా ప్లాస్టిక్లో ఇది ఇస్తున్నారు. సో ఈ బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటి, మెషినరీ ఏంటి చూద్దాం. ఈ బిజినెస్కి మెయిన్గా మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్ బయోడిగ్రేడబుల్ మెటీరియల్. మనకి దీనికోసం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాలిమర్ PLA మేడ్ ఫ్రమ్ హై లెవెల్స్ ఆఫ్ పాలిటిక్ యాసిడ్, అట్లాగే PCL పాలికోప్రెట్లిక్ ఫిలిం రోల్స్ అంటారు అనమాట. మీరు ఫోటోలో చూసారు కదా, వీటిల్ని మనం కంపల్సరీ వాడాల్సి ఉంటుంది, రా మెటీరియల్గా వాడాల్సి ఉంటుంది. వీటి యొక్క లభ్యత మీకు indiamart.comలో కనిపిస్తుంది. అట్లాగే ఈ బిజినెస్ చేయడానికి మీకు కావాల్సిన ఎలక్ట్రికల్ ఇన్స్టలేషను, పవర్ ప్యానెల్, DJ సెట్, ఫర్నిచరు, ఫిక్చర్స్ ఇవన్నీ కావాలి. 10 kg వాట్స్ ఎలక్ట్రిసిటీ కూడా మీకు కావాల్సి ఉంటుంది. ఈ బ్యాగ్స్ని కస్టమర్ యొక్క అవసరాలు బట్టి చాలా రకాల సైజెస్లో తయారు చేస్తారు. అలాగే ఈ యొక్క బ్యాగ్స్ విషయానికి వస్తే ముందుగా మెటీరియల్ని మెషిన్ యొక్క అన్బయోటిక్ సెక్షన్ పైన ఫిక్స్ చేస్తారు. తర్వాత సెక్షన్లో అంటే మెషిన్లో అది రోల్ అవుతూ సీలింగ్ మాడ్యూల్ వస్తుంది. మెషిన్లో 2 రకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి బ్యాగ్ యొక్క ఎండ్ని సీల్ చేస్తాయి, ఇంకొకటి బ్యాగ్ని రోల్ నుంచి కావాల్సిన సైజుకి సెట్ చేస్తుంది అనమాట. సో బ్యాగ్ తయారయ్యి బయటకు వస్తుంది. వీటిని ప్యాక్ చేసి మనం సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో పెట్టుబడి ఎట్లాగా, ఆదాయం ఎక్కడ, ఖర్చు ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఈ బిజినెస్ని మొదట స్టార్ట్ చేయడానికి ఆటోమేటిక్ బయోడిగ్రేడబుల్ మేకింగ్ మెషిన్ కావాలి. దీని యొక్క మెషిన్ యొక్క ఖరీదు దాదాపు 3,50,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మెషిన్ యొక్క సైజు, ఫీచర్స్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కోసం ఈ మిషన్ సరిపోతుంది ఇంట్లో చేసినట్టయితే. కానీ ఫ్యాక్టరీ కోసం అయితే 1000 స్క్వేర్ ఫీట్లో కావాలి, 5-6 లేబర్స్ కావాలి, ఇంకా భారీ ఎత్తున డబ్బు పెట్టాలి. దానికంటే ఇందాక చెప్పినటువంటి థింగే మీకు బెటర్ అవుతుంది. సో మీకంటూ కాస్త ప్రాక్టీస్ ఉంటే చక్కగా IndiaMart వాళ్ళే ప్రాక్టీస్ ఇస్తారు, దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. సో పెద్దది పెట్టాలనుకుంటే అన్ని ఖర్చులు కలిపి 8 లక్షల రూపాయల వరకు మనకు ఖర్చు ఉంటుంది. మెషిన్ యొక్క కాస్ట్ బట్టి చాలా మారుతుంది. ఒక రోజులో 8 గంటలు పనిచేసిన నెలకి 5-6 లక్షల బ్యాగులు తయారు చేయొచ్చు. ఈ బిజినెస్లో ప్రాఫిట్లు ఖచ్చితంగా 30% ఉంటుంది. లాభం దేని బేస్ అయి ఉంటుందంటే ప్రొడక్షన్ మీద, సేల్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటాయి. ఇందాక మార్కెటింగ్ అన్న కదా, దాని గురించి చెప్తా. ఈ బ్యాగ్స్ సేల్ చేయడానికి ముఖ్యంగా అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ కంపల్సరీ. ఈ బ్యాగ్స్ని సూపర్ మార్కెట్, కిరాణా షాప్స్, ఫ్రూట్స్ వెజిటబుల్ షాప్స్, స్వీట్ షాప్స్, కర్రీ పాయింట్స్, ఇట్లా హోల్సేల్గా కూడా భారీ ఎత్తున మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ యొక్క బ్యాగ్స్కి. కొంతమంది హోల్సేల్ షాప్స్తో మీరు కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు. రెస్టారెంట్లు, హోటళ్ళు, బట్టల షాపులు, ఇట్లా చాలా చోట్ల సేల్ చేసుకోవచ్చు.
గవర్నమెంట్ పర్మిషన్లు కూడా కావాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ తీసుకోవాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క పర్మిషను, లేబర్ లైసెన్సు, ఇండస్ట్రీని ప్రారంభించే ముందు మార్కెట్లో ఉండేటువంటి ధరలు కానీ ఇవన్నీ ఒకసారి పూర్తిగా అధ్యయనం చేసి ఆ తర్వాతే మీ ముందుకు వెళ్ళాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి ఉపయోగపడేటువంటి వీడియో ఇది, కాబట్టి వీరంత ఎక్కువ మందికి షేర్ చేయండి.